सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदम् विश्वतः परमां नित्यं विश्वन्नारायणगुं हरिम् विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। नमस्ते भगवन् देवदत्तात्रेय जगत्प्रभु सर्वबाधा प्रशमनं कुरु शांतिं प्रयच्छ मे। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన మన్మథనామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం గురువారం. సూర్యోదయం 6:53 సూర్యాస్తమయం 6:01 తిథి ద్వాదశి ఉదయం 9:21 వరకు, నక్షత్రం మృగశిర రాత్రి 8:18 వరకు, వర్జం తెల్లవారుజామున 4:36 నుంచి 6:11 వరకు, దుర్ముహూర్తం ఉదయం 10:36 నుంచి 11:20 వరకు, మరల మధ్యాహ్నం 3:03 నుంచి 3:47 వరకు, అమృతకాలం ఉదయం 11:43 నుంచి 1:17 వరకు. రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7 గంటలకి. నేటి విశేషం కూర్మ ద్వాదశి, అలాగే ప్రదోషం కూడా. ప్రదోషం ఉన్నందువలన సాయంకాలపు వేళ సూర్యాస్తమయం నుంచి 1:12 శివారాధన, శివస్మరణ, నువ్వుల పూజ, మారేడు దళాలతో పూజ ఇవన్నీ సకల సంపదలను వృద్ధి చేస్తాయి. కూర్మ ద్వాదశి కాబట్టి కూర్మ స్వరూపాన్ని ధ్యానం చేయాలి, పూజించాలి. శ్రీ కూర్మనాథాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవాలి. వీటన్నిటి ద్వారా వ్యక్తిలో ఏకాగ్రత, అలాగే నిశ్చలత ఇవి పెరుగుతాయి. ముఖ్యంగా విద్యార్థులు ఈ స్వరూపాన్ని భావన చేయటం చాలా మంచిది. అలాగే యోగులు, అలాగే ఉపాసకులు వారు ఈ కూర్మ స్వరూపాన్ని ధ్యానంలో ఏకాగ్రత నిలబడడం కోసం వినియోగించుకుంటూ ఉంటారు. నేటి ఆణిముత్యాలు. జీవన గమనంలో మన నిర్ణయాలే మన భవిష్యత్తును నిర్ధారిస్తాయి. నాకు చెందాలి అనే పట్టుదలతో చేసే సాధన ప్రమోదాన్ని ఇస్తుంది. నాకు మాత్రమే చెందాలనే పట్టుదల ప్రమాదభరితమైనది. ఓ నమో నారాయణాయ, ఓ నమశివాయ, శ్రీమాత్రే నమః. నిన్నటి రోజున ఏకాదశి ఉపవాసం ఉన్నటువంటి వారు ఈరోజు ద్వాదశి పారాయణ పూర్తి చేసి చక్కగా సద్బ్రాహ్మణునికి షడ్రశోభితమైనటువంటి భోజనాన్ని కనుక పెట్టినట్లయితే సర్వసంపదలు కూడాను ఆ సర్వేశ్వరుడు ప్రసాదిస్తాడని శాస్త్రం. ఈరోజు గురువారం కాబట్టి సాయిబాబాను తప్పనిసరిగా ధ్యానం చేయాలి. సకల సంపదలు పొందడానికి, ఐశ్వర్య అభివృద్ధి కోసం ఎర్రటి గులాబీలతో సాయిబాబాను పూజ చేయటం చాలా శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. అలాగే ఈరోజు మీరు సాయిబాబా ఆలయానికి వెళ్ళినప్పుడు జొన్న రొట్టెలు స్వామికి అలా నైవేద్యంగా సమర్పించి ఆలయం బయటన ఉన్నటువంటి బీదలందరికీ కనుక పంచిపెట్టినట్లయితే మానసిక అశాంతి తొలగిపోయి చక్కటి యోగవంతమైనటువంటి ప్రభావం, కుటుంబ కలహాలు లేకుండా జీవితాన్ని హాయిగా సాగించడానికి బాబావారి యొక్క దివ్యామృత తత్వ లీల మీపై ప్రసరింపచేసుకోవటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా అని చెప్పేసి సంప్రదాయ లక్షణం.
సాయిబాబా ఆలయంలో రకరకాల పళ్ళ రసంతో గనక అభిషేకం గనక చేసినట్లయితే మీరు చేసేటువంటి ఉద్యోగంలో ఉన్నతి, అభివృద్ధి త్వరగా సాధింపచేసుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది అని చెప్పేసి మనకు సంప్రదాయం తెలియజేస్తుంది. ఇవన్నీ కార్యసిద్ధి తత్వరీత్యా ప్రతి ఒక్కరూ కూడాను ఆచరించవలసినటువంటి ప్రక్రియలుగా మనకు శాస్త్రాల్లో చెప్పిన నిగూఢ రహస్యాలు. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. సుముఖత లేదు దోషములు చూడగా, చూసినగాని కోపతాపములకు తావు నీవు, పొరపాటున ఇచ్చినగాని కీడు లేశమును తలంపవో సుజనోత్తమా. ధాతృవరిష్ఠ సృష్టి ఉత్తముడవు, సాటి నీకెవరు తాదృశముల్ సుగుణాఢ్యవర్తనల్. ఉత్తములైన వారు తమకు ఇబ్బందికరమైన సన్నివేశాలు ఎదురైనా, తమను ఎవరైనా విమర్శించినా, బాధలు పెడుతున్నా కూడా అటువంటి సందర్భంలోనూ సుముఖత లేదు దోషములు చూడగా, వారిలో దోషాలని ఎత్తి చూపడం అనే అంశం మీద ఏమాత్రం కూడా ఆసక్తి ఉండదు వారికి. చూసినగాని, ఒకవేళ వారిలో దోషాలు చూసినా కూడా కోపతాపములకు తావు నీవు, కోపతాపములనేటువంటివి లేకుండా వీరు చేసే పనిలో ఇక్కడ దోషం ఉన్నది, ఇక్కడ ఈ తప్పు ఉన్నది అనే దృష్టి మాత్రమే ఉంటుంది తప్ప, ఆలోచన వరకే తప్ప అది కోపం వచ్చేటువంటి అంశంగా మాత్రం మారదు. దోషాన్ని గమనిస్తాడే గాని కోపం తెచ్చుకోడు. పొరపాటున ఇచ్చినగాని, ఆ కోపతాపాలకి ఒకవేళ పొరపాటున ఏమైనా తావిచ్చినా కూడా కీడు లేశమును తలంపవో సుజనోత్తమ. వాడు సమాజానికి హాని కలిగించే పని చేసిన, తనకు గాని ఇతరులకు గాని కీడు చేసే పని ఏదైనా చేస్తే దాంట్లో ఉన్న తప్పును చూసి కోపం తెచ్చుకుని వాణ్ణి మందలిస్తాడే తప్పితే కీడు లేశమును తలంపవో సుజనోత్తమా, వాడికి కీడు జరగాలని మాత్రం భావించడు. ధాతృవరిష్ఠ సృష్టి ఉత్తముడవు, బ్రహ్మ సృష్టించిన ఈ లోకాలన్నిటిలో కూడా ఉత్తముడు ఎవరు అంటే ఈ లక్షణాలు ఉన్నవాడు. ఎవరిలోనూ దోషాలను చూడకపోవటం, తప్పనిసరి అయి చూడవలసి వస్తే ఆ దోషం చూసినందుకు గాను నువ్విలా తప్పు చేశావని వాడి మీద కోపం తెచ్చుకోకపోవటం, ఒకవేళ కోపం తెచ్చుకుని వాడిని మందలించవలసిన పరిస్థితి వచ్చినా మందలిస్తాడే తప్పితే వాడికి హాని జరగాలని కోరుకోడు. అటువంటి వాడే లోకాలలో ఉత్తముడు, శ్రేష్ఠుడు. ధాతృవరిష్ఠ సృష్టి ఉత్తముడవు, సాటి నీకెవరు. ఈ లోకంలో ఉన్న ఈ జనులందరిలో కూడా ఇటువంటి లక్షణములు ఉన్నవాడే మహోత్తముడు, వాడి సాటి మరొకరెవరూ కూడా ఉండరు అంటూ సుగుణాఢ్యుల యొక్క చరిత్రను, వారి సత్ప్రవర్తనను, వారి స్వభావాన్ని తెలియజేస్తూ అద్భుతమైన పద్యరచనతో గొప్ప శతకాన్ని మనకు అందించిన విద్వత్ కవి, విజ్ఞాన ఖని ఆచార్య అప్పాజోస్తుల సత్యనారాయణ గారి సుగుణాఢ్య శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు. करोति या विभक्ति या निहन्ति या जगत्त्रयं समन्ततो विभाति या न दृश्यते क्वचिच्चया. ఓంకార పంజర సుఖీం ఉపనిషదుద్యాన కేళికలకంఠీం ఆగమ విపిన మయూరీం ఆర్యామంతర్విభావయే గౌరీం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ ఉమాయై నమః. తైజసం కనకమగ్ని వితప్తం తేజ ఏవ కనకాంగి యథా స్యాత్ మోద రూప కలయా తవ తప్తం తన్మయం భవతి మోదజ పిండం. చాలా విశేషమైన భావాన్ని ఇక్కడ గణపతి మనం ఆవిష్కరిస్తున్నారు.
తైజసం కనకమగ్ని వితప్తం. ఒక బంగారం అగ్నితో బాగా తప్తమైపోతే, అంటే బంగారం అగ్నిలో కాల్చబడితే క్రమంగా బంగారమంతా అగ్నిమయంగా అయిపోయినట్లుగా, ఓ తల్లి, ఎవరైతే ఆనంద స్వరూపిణమే నిన్నే ధ్యానిస్తూ తాదాత్మ్యాన్ని పొందుతున్నారో వారు ఆనందమయులవుతున్నారు. వారి యొక్క దేహమే ఆనందమయాంశతో కూడినదవుతున్నది. ఇది విశేషమైన భావాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఇది కొంచెం సాధనాపరంగా పరిశీలించాలి. బంగారం అగ్నితో తప్తమైనప్పుడు ఆ బంగారం కూడా అగ్ని అయిపోతున్నది అన్నారు. ఇది ఎలాంటిదంటే, బంగారాన్ని అగ్నితప్తం చేస్తేనే దాని అసలు స్వరూపం తెలుసుకుంటున్నాం. అంతకుముందు అంటే అగ్నిలో తప్తము చేయకముందు ఆ బంగారము మాలిన్యంతో కూడి ఉంటుంది, దాని అసలు స్వరూపం తెలియదు. అగ్నితప్తమైనప్పుడు ఆ మాలిన్యం అంతా తొలగిపోయి ఆ బంగారం కూడా అగ్ని వలె తడతళ్ళాడిపోతుంది. ఇది పుటపాక ప్రతీకాశం అంటారు. అగ్ని వలె తడతళ్ళాడిపోతుంటుంది. అప్పుడు ఆ కనకము అగ్నిమయమైన భావాన్ని పొందింది. ఇదివరకటి మాలిన్యం అంతా పోయింది. అదేవిధంగా జీవుడు నిరంతరంగా ఆ పరబ్రహ్మను చింతన చేస్తూ ఉన్నప్పుడు అవిద్యామాలిన్యమంతా తొలగిపోయి అతడు కేవల చిన్మయుడైపోతున్నాడు, ఆనందమయుడైపోతున్నాడు. అందుకు ఆనందమయమైన ఓ తల్లి, నిన్ను నిరంతరం సాధన చేసి ధ్యానము చేసి పొందినవాడు నీ స్వరూపం అయిపోతున్నాడు. మోదరూప కలయ తవ తప్తం తన్మయం భవతి. ఆనంద కళాస్వరూపిణివైన నిన్ను ధ్యానము చేసి తన్మయుడై అతడు ఆనందమయుడవుతున్నాడు. కాపి మోదలహరీ తవ వీచిర్ నిర్గత దశశతార సుధాబ్ధే పూరయతి అఖిలమంబ శరీరం నేహ వెద్మి పరమే జడభాగం. నిజమైన భక్తి, నిజమైన ఉపాసన యొక్క పరాకాష్ఠ ఉమాశాస్త్రంలో మనకు కనబడుతున్నది. ఇది తెలియని వాళ్ళే ఉపాసన వేరు ఉపనిషత్తు వేరు అనుకుంటూ ఉంటారు. కానీ ఉపాసన ఉపనిషత్తుతో సమన్వయం చేయగలిగితే అది ముక్తిహేతు అవుతున్నది అనే విషయాన్ని ఉమాశాస్త్రం ద్వారా మనం గ్రహించగలుగుతున్నాం. కాపి మోదలహరీ తవ వీచికి చాలా విశేషమైన అంశం. ఎప్పుడైతే సహస్రార కమలం నుంచి ఆనందమయమైనటువంటి ఆ అమృత అనుభవం అనగా బ్రహ్మానందానుభవం లభిస్తుందో అప్పుడు ఈ శరీరమంతా ఆనందానుభవం వ్యాపించిపోయాక ఈ శరీరంలో జడమనేది ఏదీ లేదు అనిపిస్తున్నదమ్మా అన్నారు. ఇది ఆలోచించవలసిన అంశం. ఇక్కడ మునుపు చెప్పిన మాటల్లో శరీరాది ఉపాధులని జడములు, లోపల ఉన్నటువంటి చైతన్య వస్తువు భగవంతుడు అని చెప్పుకున్నాను ఇక్కడ. అయితే ఆ రెండిటికి నడుమ ప్రాణ, బుద్ధి, మనస్సును 3 ఉన్నాయి. సాధనకు పనికొచ్చే పరికరాల 3. ఆ 3 యందు వ్యాపించిన చైతన్యమే భగవంతుడు. అందుకే ఆ 3తో అంటే ప్రాణముతో ప్రాణాయామాది విద్యలు, బుద్ధితో విచారణ, మనస్సుతో ఏకాగ్రత, ఇవన్నీ తీసుకుంటూ ఆ చైతన్యాన్ని గ్రహించి సాధన చేయగలిగితే ఆ చైతన్య రూపిణైనటువంటి అమ్మవారిని ఆ సహస్రార కమలమునందు అనుభవానికి తెచ్చుకున్నప్పుడు క్రమంగా దాని నుంచి స్రవిస్తున్నటువంటి అమృత ధారతో శరీరమంతా వ్యాపించినట్లుగా భావిస్తాడు. ఇదే శంకర భగవత్పాదుల వారు సౌందర్యలహరిలో ప్రపంచం సించంతి పునరపి రసామ్నాయ మహసహ అన్నారు. ఇక్కడ ఇదే సుధాసారాభివర్షిణి అనే మాటలో లలితా సహస్రనామం కూడా చెప్తున్నది. అలా సహస్రార కమల నుంచి స్రవిస్తున్న అమృతధారలతో శరీరంలో 72,000 నాడులు తడిసిపోతూ శరీరమంతా అమృతధారలతో ఉన్నది అని భావించాక ఇంకా శరీరంలో జడభాగమనేదే తెలియడం లేదు అన్నారు. ఇది ఆలోచించవలసిన అంశం ఇక్కడ. దీని జ్ఞానంతో మనం చెప్పినట్లయితే పరమాత్మను తెలుసుకోవాలంటే ప్రపంచాన్ని విడిచిపెట్టాలన్న మాట అంటూ ఉన్నాం. అంటే ప్రపంచాన్ని విడిచి పరమాత్మను చింతన చేస్తూ ఉండాలి. అప్పుడు ఏం జరుగుతుంది? అప్పుడు పరమాత్మ తత్వం అనుభవానికి వచ్చాక ప్రపంచమంతా పరమాత్మే కనబడతాడు. ఇది ఆలోచించవలసిన అంశం. అందుకు ప్రపంచ దృష్టిని విడిచిపెట్టి పరమాత్మపై దృష్టి పెట్టగలిగితే, ఆ దృష్టి సిద్ధిస్తే ఆ పరమాత్మయే ప్రపంచమంతా గోచరిస్తాడు. అలా కాకుండా కేవలం ప్రపంచాన్ని చూస్తూ పరమాత్మను విడిచిపెడితే ప్రపంచమే కనబడుతుంది తప్ప ప్రపంచం పరమాత్మగా కనబడదు. ఇది గ్రహించవలసిన అంశం. అందుకే ప్రపంచమంతా పరమాత్మని స్థితి ఎప్పుడు లభిస్తున్నది? నువ్వు పరమాత్మ యందు ఏకాగ్రమైనటువంటి దృష్టితో సాధన చేయగలిగితే ఆ పరమాత్మ అనుభవంతో నీకు లభించినటువంటి సచ్చిదానంద అనుభవంతో జగమంతా ఈశ్వరమయంగా దర్శనమిస్తుంది. అది ఈశావాస్యమిదం సర్వం అన్న అదే సర్వమున్నతని దివ్య కళామయ మంచు అని చెప్పిన భావం అది. అప్పుడు ఏమనిపిస్తుంది? ఇంకా ప్రపంచంలో ఇది జడము అనే భావం లేదు, అంతా ఆ చైతన్యంతోనే ప్రకాశిస్తూ గోచరిస్తుంది. కనుక ఈ శరీరము బయట శరీరాలు అంతా ఒకటి చిద్రసం వ్యాపించున్నది. ఆ స్థితి పొందినప్పుడు యోగి ఎలా ఉంటాడంటే నందతి నందతి నందత్యేవ అంటారు శంకర భగవత్పాదుల వారు. త్వయి మయి చాన్యత్రైకో విష్ణు, నీలో నాలో అంతటా ఉన్నది ఒకటే విష్ణువు అని తెలిసినవాడు నందతి నందతి ఆనందిస్తాడు. అదే భావన ప్రహ్లాదుడు అనుభవించాడు. నలినాక్షుడను నిధానము కంటి నేనని ఉబ్బి గెంతులు వేయిచు నొక్క చోట. వాడి స్థితి ఆనందపరసంతో గెంతుతాడు. చైతన్య మహాప్రభు అదేవిధంగా నాట్యం చేశాడు.
ఆ చిద్రసాన్ని కృష్ణుడిగా ఉపాసన చేశాడు. ఎప్పుడైతే కృష్ణుడితో తాదాత్మ్యం చెందాడో అడుగడుగున కృష్ణుడే కనబడుతున్నాడు ఇక్కడ. ఆ విషయమే గోపికులు మొదలైన వారందరూ కూడా అనుభవించింది అదే. ఆ చిద్రసమతో తాదాత్మ్యం చెందాక జగమంతా చిన్మయంగానే గోచరిస్తుంది, ఆనందమయంగా గోచరిస్తుంది. ఆ స్థితిని వివరిస్తున్నారు. ఇదంతా కూడా యోగము పండి గణపతి ముని అనుభవానికి తెచ్చుకున్నదే శ్లోక రూపంలో చూపిస్తున్నాడు. మనకది వింటూ ఉంటే ఒక పాఠం విన్నట్టున్నది. అది మనకు కేవలం ఒక అంశము, అధ్యయనాంశం. కానీ గణపతి మునికి అది అనుభవం. సేయముత్తమతమా నిపతంతి శీతలా దశ శతార పయోదాత్ ప్రేరితాదఖిల రాజ్ఞి భవత్య బుద్ధి సస్యమవతాద్ రసవృష్టి. అమ్మా, శీతలా దశ శతార పయోదాత్. ఇప్పుడు ఈ సహస్రార కమలాన్ని ఒక మబ్బుతో పోల్చారు. మబ్బు నుంచి వర్షం కురిస్తే భూమిలోంచి పంట వచ్చినట్లుగా తల్లి ఆ సహస్రార కమలం నుంచి కురుస్తున్న అమృతధారంలో నా యొక్క హృదయంలో జ్ఞానమనే సస్యం పండుతున్నదమ్మా అన్నారు. కానీ జ్ఞానమనే సస్యం పండడానికి ఆనంద రూపమైన అమృతధార కురుస్తున్నది. అప్పుడు అమృతధార ఈ జ్ఞానమనే సస్యం కలిసి జ్ఞానానంద స్థితి లభిస్తున్నది. ఇలాగా శరీరాన్ని క్షేత్రంతో పోల్చారు, జ్ఞానాన్ని సస్యంతో పోల్చారు, సహస్రారాన్ని మేఘంతో పోల్చారు. ఆ మేఘం నుంచి కురిసేటువంటి సుధాసారాభివర్షినేటువంటి రసానుభవాన్ని వర్షంతో పోల్చారు. ఇక్కడ మొత్తానికి సహస్రార కమలానికి చేరుకున్న యోగి అక్కడ పొందేటువంటి ఆనందానుభవ రసంతో జ్ఞానాన్ని అనుభవిస్తున్నాడు. ఆ జ్ఞానం అనగా ఏమిటి? భగవద్ అనుభవం. సర్వం బ్రహ్మమయమనే జ్ఞానమనే పంట అప్పుడు పండింది. అందుకే ఎవరి స్థితి సహస్రార కమలంలో తాదాత్మ్యం చెందుతుందో వారికి జ్ఞానం అనే పంట పండుతున్నది. జ్ఞానమనగా సర్వం బ్రహ్మమయం జగత్ అనే జ్ఞానం. ఇక్కడ జ్ఞానము నాలెడ్జు, ఇన్ఫర్మేషన్ కాదు, ఎక్స్పీరియన్స్. భగవద్ అనుభవాన్ని పొందుతాడు. కనుకనే యోగి పొందేటువంటి ఆ సహస్రార అంతర్గతమైన పరమాత్మ తాదాత్మ్యమనే యోగ ప్రక్రియ జ్ఞానమనే పంటగా పండుతున్నది. ఇది వివరించి చూపిస్తున్నారు. తిరుమట్టి యోగానికి జ్ఞానానికి ఉన్నటువంటి సమన్వయం. యాగం ఎలాగైతే చిత్తశుద్ధినిచ్చి క్రమంగా వివేక వైరాగ్యాన్ని జ్ఞానాన్ని ఇస్తుందో, యోగం కూడా అదేవిధంగా సహస్రార కమలంలో సోమపానమనే ఆనందానుభూతినిచ్చి క్రమంగా సర్వం బ్రహ్మమయమనే జ్ఞానాన్ని ఇస్తున్నది అని ప్రతిపాదన చేస్తూ, దుగ్ధ సింధుమథనాదమృతం వా శబ్ద సింధుమథనాత్ ప్రణవో వా లభ్యతే సుకృతిభిస్తవ వీచి మూర్ధకంజమథనాత్ రసయేష. సహస్రార మథనం అంటే సహస్రారాన్ని పొందడానికే చేసిన సాధన వల్ల సోమరస రూపమైన ఆనందకళ లభిస్తున్నది. అది ఎలాగో అంటే క్షీరసాగర మథనం వల్ల అమృతం లభించినట్లుగా, శబ్దాన్ని మథించడం వల్ల ఓంకారం లభించినట్లుగా. చాలా విశేషమైన మాట చెప్పారు. మొత్తం శబ్దజాలమంతా కలిపితే ఒక సముద్రం, దాన్ని మథనం చేయగా వచ్చినటువంటి సార వస్తువు ఓంకారం. ఓంకారమే సారం, శబ్దము సముద్రం అంతటిది. కనుక శబ్ద సముద్రాన్ని మధిస్తే ఓంకారం వచ్చినట్లుగా, క్షీర సముద్రాన్ని మధిస్తే అమృతం వచ్చినట్లుగా సహస్రార మథనం వల్ల సచ్చిదానంద రూపమైన కళ లభిస్తున్నది తల్లి. అప్పుడు అమృతధార ఈ శరీరంలో ప్రసరిస్తున్నదని ఎరుక కలుగుతున్నది. మన శరీరం అంతా ప్రసరిస్తున్న అమృతము ఆ తల్లి. ఆ ప్రసరిస్తూనే శరీరం కదులుతోంది. అస్థిషు ప్రవహతి ప్రతివేగం మజ్జసారమృతం విదధాన బిభ్రతీ మదమనుష్ణమదోషం మూర్ధకంజ నిలయే తవ ధార. ఆ సహస్రార ధారయే ఎముకల లోపల మజ్జ అనుకు వస్తూ ఉంటుంది. ఆ మజ్జ లోపల అమృతాన్ని ప్రవహింపజేస్తూ ఉంటుందమ్మా సహస్రార కమలం నుంచి ప్రసరించే సుధాధార. అంటే యోగికి సహస్రార కమలం నుంచి ప్రసరించేటటువంటి ఆ దివ్య ధార, బ్రహ్మానంద అనుభవ చైతన్య ధార ఎముకల లోపల సారమైన మజ్జ లోపల సారంగా కూడా ప్రవహిస్తున్నది ఇదే. కనుక ఆపాదమస్తకము ప్రసరిస్తున్న అమృతానుభూతిని వర్ణిస్తున్నారు. ఇది కేవలం యోగస్థితిని అనుభవించిన గణపతి ముని యొక్క అనుభవపూర్వకమైన వాక్కు. అటువంటి మునికి, అటువంటి తల్లికి కూడా నమస్కరిస్తూ సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణమస్తు. శ్రీ మహాగణపతే నమః. శ్రీ సరస్వత్యే నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి. శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ. మనస్సులో అవివేకం నిండి ఉండటం చేత యుధిష్ఠిరుడు స్నేహానికి మోహానికి వశుడై బంధువుల వధన గురించి చింతిస్తూ ఇలా అన్నాడు. అయ్యా, అయ్యయ్యో, నన్ను చూడండి అయ్యా,
నేను దుష్టబుద్ధిని. నా హృదయంలో అజ్ఞానం పేరుకుపోయి ఉంది స్వామి. కుక్కలకు నక్కలకు ఆహారమయ్యే ఈ దేహాన్ని రక్షించుకోవటం కోసమే అనేక అక్షోహిణుల సైన్యాన్ని నేను సంహరించాను. పిల్లలకు, బ్రాహ్మణులకు, బంధువులకు, స్నేహితులకు, తండ్రులకు, అన్నదమ్ములకు మరియు గురువులకు ద్రోహం చేసిన నాకు 10 కోట్ల సంవత్సరాల తర్వాత కూడా నరకం నుండి విముక్తి లభించదు. ఎన్ని జన్మలెత్తినా కూడా, లెక్కలేనన్ని జన్మలు ఎత్తుతూ ఉన్నప్పటికి కూడా నా పాపం మాత్రం పోదు. నేను దుఃఖిస్తూనే ఉంటాను. పాప కూపంలో చిక్కకపోయినా నేను ఎంతమంది నిరపరాధుల్ని నేను చంపాను, ఎంతమంది ఇళ్లలో తల్లుల్ని తండ్రులను పోగొట్టుకున్నారు, ఎంత ద్రోహం చేశాను, ఎంత బ్రహ్మనిష్ట గరిష్ఠులను చంపాను, గురువులను చంపాను, గురుద్రోహం చేశాను, మాతృద్రోహాలు చేశాను. అయ్యో చూడండి ఎంత మోసం చేశాను. ఒక్క ఈ శరీరం రేపు పొద్దున కింద పడితే కాకులు, కుక్కలు తినొచ్చు, బూడిచిపెట్టినా తోడుకొని తినొచ్చు, కాల్చిన ఎముకలనైనా తినొచ్చు. అటువంటి శరీరం ఇది, దరిద్రమైన శరీరం. దీనికోసం, ఈ భోగానికోసరం, ఈ రాజ్యానికోసరం, ఎవరో పొగడ్తల కోసరం, చక్రవర్తి అనిపించుకోవటానికి కోసరం నేను చేసింది ఎంత పాపం చేశాను. ప్రజలను రక్షించేందుకై రాజైన వాడు ధర్మయుద్ధంలో శత్రువులను సంహరించడంలో పాపం లేదు అని శాస్త్రాలు చెబుతున్నాయి. అవి ఎందుకు ఇలా చెబుతున్నాయో నాకు అర్థం కావటం లేదు ప్రభు. సంహారం చేయొచ్చట, నరకం కాదట, పాపం లేదట, ధర్మయుద్ధమట. అది నాకు ఒకటే అర్థం కావటం లేదు ప్రభు. ఇది ధర్మయుద్ధం ఎట్లవుతుంది ప్రభు? బంధువులను సంహరించడంతో స్త్రీలను జరిగినటువంటి ద్రోహాన్ని నేను గృహస్థులు చేసే యజ్ఞయాగాది కర్మల ద్వారా పోగొట్టుకోలేను కదా. గృహస్థులు చేసేటువంటి యజ్ఞయాగాదులతో కర్మ పోతాయనేమో చెప్పచ్చు మీరు, కానీ కర్మను నేను పోగొట్టుకో, యజ్ఞయాగాదులు చేసిన భాగ్యం మిగులుతుందేమో, అంతేగాని చేసిన కర్మను మాత్రం నేను పోగొట్టుకోలేను. అనుభవించడానికి నేను తయారుగా ఉన్నాను, తప్పు చేసిన వాడిని. కానీ ఎన్ని కోట్ల 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 జన్మ ఎత్తాల ప్రభు, అదొక్కటే దుఃఖంగా ఉన్నది. ఎన్ని ఎత్తినా చాలదు, అంతే నాకు. అంతేనా ఇంకా నేను చేయాల్సింది? ఇక జన్మలు ఎత్తుకొని నేను అనుభవిస్తూనే ఉండాలా? దీని ముక్తి అనేది లేదా నాకు? ఎందుకు ఆ శాస్త్రాలను ఇట్లా చెప్పాయి నాకు? ఇట్లా ప్రేరేపణ ఎందుకు చేశాయి? ఈ జనాన్నంతా చంపటానికోసం ఇది ఎందుకు ఇంత నన్ను ఆదరించి ప్రోత్సహించాయి అవన్నీ కూడా నన్ను? ఎవరు నందు స్వామి? నేను శాస్త్రాలు నందున, మిమ్మల్ని నందున, ఎవరి నందు? నన్ను నేనే అనుకుంటున్నాను ప్రభు, నేనే తప్పు చేశాను ప్రభు. నేను అనేటువంటిది ఉంది స్వామి నాలో, అది పోలే స్వామి. నేను అనేటువంటిది అహంకారము నిండి ఉంది కాబట్టి, నేను ఇంద్రియాలతో కూడుకొని ఉన్నాను కాబట్టి దాంతోనే నేను అనుభవించాల్సి వస్తుంది. నేను ఇక బురద నిండిన నీటిని బురదతో శుద్ధి చేయలేను. కర్మలు ఆచరించడం అనేటువంటిది కూడా కోరికతో ఒక బురదలాగా, అది కూడా దాంతో నేను ఎట్లా శుద్ధి చేస్తాను స్వామి? నేను కడగటానికి నీళ్లు లేకపోతే బురద నీళ్లతో కడగండి, బురద అంటుకుంది అన్నట్టుగా ఉంది నా పరిస్థితి. నా పాత్రకు బురద అంటుకుంది, దాన్ని నీళ్లతో కడగే అని చెప్పాలి కానీ పర్వాలేదులే నీళ్లు దొరకవు కాబట్టి అక్కడ ఉండిన బురదతో కడుగు అన్నట్టుంది నా పరిస్థితి. బురద అంటుకుంది, బురదతో కడగమంటున్నారు. మద్యంతో కలిగిన దోషాన్ని మద్యంతో పోగొట్టలేను కదా. ఏ దోషం నుంచి వచ్చిందో ఆ దోషం ఎట్లా పట్టుకుందో ఆ దోషంతోనే దాన్ని పోగొట్టడానికి వీలు పడదు కదా. ప్రాణిహింస చేసిన నా దోషం యజ్ఞాలతో పోయేది కాదు కదా స్వామి అని దుఃఖించాడు. ఇంతటితో 8వ అధ్యాయం సమాప్తం. ఎంత దుఃఖపడ్డాడు చూశారా నారాయణ. 9వ అధ్యాయానికి వెళదాం ఇప్పుడు. ఈ అధ్యాయంలో యుధిష్ఠిరుడు మొదలైన వారు భీష్ముని వద్దకు వెళ్ళటము, భీష్ముడు చేసిన వివిధ ధర్మాలు ఉపదేశము,
మరియు శ్రీకృష్ణుని స్తోత్రము, భీష్ముని మహాప్రస్థానము అనేవి చెప్పబడ్డాయి ఇక్కడ ఈ యొక్క అధ్యాయంలో. తన వల్ల ప్రజలకు జరిగిన ద్రోహం వల్ల ధర్మరాజు భయపడుతూ బాధపడ్డాడు అనుకున్నాం కదా. ధర్మాలను తెలుసుకోవాలనే కోరికతో కురుక్షేత్రంలో ఎక్కడైతే భీష్ముడు పడ్డాడో అక్కడికి వెళ్ళాడు. ఎటు తిరిగి ఆయన పితామహుడు కదా, గురువుతో సమానము, తండ్రితో సమానము, దేవుడితో సమానము. అక్కడికి వెళ్ళాడు. ఆయనతో పాటుగా ఆయన నలుగురు తమ్ముళ్ళు కూడా వెళ్ళారు అక్కడికి. వ్యాసుడు, ధౌమ్యుడు మొదలైన వారందరూ కూడా మంచి గుర్రాలతో కట్టబడిన రథాలనెక్కి ధర్మరాజును అనుసరించారు. శ్రీకృష్ణుడు కూడా అర్జునుడితో పాటు రథంపై వెళ్ళాడు. వారందరితో కూడి ఉన్నటువంటి ధర్మరాజు యక్షులతో కూడిన కుబేరుడిలాగా ప్రకాశించాడు. వారు భీష్ముని సమీపించారు. బాగుంది, వీళ్ళదంతా చాలా బాగుంది. పాండవులు, వాళ్ళ యొక్క తీరు, వాళ్ళ యొక్క టీవీ, వాళ్ళ యొక్క అంత బాగుంది, సందేహం లేదు. వాళ్ళందరూ చేరుకొని భీష్మ పితామహుడి దగ్గరికి వచ్చారు. ఆ భీష్ముడు స్వర్గం నుండి జారిపడిన దేవతామూర్తిలాగా నేలపై పడి ఉన్నాడు. ఆ స్వామిని చూస్తేనే వీళ్లకు స్వర్గం నుంచి పడినటువంటి ఒక దేవత ఎక్కడో ఎగురుతూ కింద పడినట్టుగా ఉంది. ఒక పెద్ద దేవత కింద పడినట్టుగా ఉంది. పాండవులు శ్రీకృష్ణుడితో సహా సపరివారంగా ఆయనకు నమస్కరించారు. వెళ్ళిన వాళ్ళు ప్రదక్షిణ చేసి నమస్కారం చేశారు. ఎడుగురి ఆయన పెద్ద ఆయన కదా. ఆ సమయంలో అక్కడ బ్రహ్మఋషులు, దేవఋషులు, రాజఋషులు అందరూ కూడా భరత వంశోత్తముడైనటువంటి భీష్ముడిని చూసేందుకై అక్కడ అందరూ చేరుకున్నారు. ఎప్పుడు వీళ్ళు వచ్చారో మిగతా వాళ్ళందరూ వచ్చారు. పర్వతుడు, నారదుడు, ధౌమ్యుడు, పూజ్యుడైన వ్యాసుడు, బృహదాశ్వుడు, భరద్వాజుడు, అందరూ కూడా శిష్యులతో కూడిన పరశురాముడు, వశిష్ఠుడు, ఇంద్రప్రమదుడు, త్రితుడు, గృత్సమతుడు, అసితుడు, కక్షివంతుడు, గౌతముడు, అత్రి, విశ్వామిత్రుడు, సుదర్శనుడు, శుకుడు, కశ్యపుడు, అంగీరసుడు మొదలైన పవిత్రులైన మహర్షులు శిష్యులతో కూడి అక్కడికి వచ్చారు. సపరివారంగా, సకుటుంబ సపరివార సమేతంగా అందరూ గుమిగూడారు. ఒక్కర ఇద్దర 10,000 మంది మహర్షులంతా వచ్చారు అక్కడ. శ్రీమన్నారాయణ.